ఎవరన్నా ప్రశాంతంగా ఉండగలిగారండి? ఏ మారుమూల నుండి ఏ గొడవ వస్తుందో తెలియదు, ఎటు నుండి ఏ బాడీ డోర్ డెలివరీ చేస్తారో తెలియదు, ఏ ఆడబిడ్డ మెడలోంచి బంగారం ఎత్తుకెళ్తారో తెలియదు, ఆడబిడ్డలను ఎత్తుకుపోయి అక్రమ రవాణా చేస్తారో తెలియదు. ఇలాంటి దుస్థితిలో మగ్గిపోయింది ఆంధ్ర రాష్ట్రం నిన్న మొన్నటి దాకా. మరి అట్లాంటప్పుడు వాళ్ళ ప్రశాంతమైన వాతావరణం ఉంటే కూటమిని స్వాగతిస్తానే ఉంటారుగా ప్రజలు. అదైతే నిజమే. కానీ కొన్ని వ్యాఖ్యలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఏమని అంటే కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతూ ఉన్నారు. ఏమని పెడుతున్నారంటే, ఇప్పుడు ఏపీ ప్రభుత్వము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని అంతగా నమ్మే వ్యక్తి కదా పవన్ కళ్యాణ్ గారు. అన్ని హోమాలు అన్ని పూజలు చేసినప్పటికీ కూడా మరి ఏడుకొండల వెంకన్న స్వామికి పవన్ కళ్యాణ్ గారి మీద గాని కూటమి ప్రభుత్వం మీద గాని కన్నెర్ర చేశాడా ఏంటి, మరి వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎక్కడ తప్పిదం జరిగింది అనే విధంగా కూడా మరి ఇప్పుడు కామెంట్లు వినబడుతున్నాయి. దీనికి ఏం చెప్తారు? ప్రకృతి వైపరీత్యాలకిను దైవాన్ని నమ్మడానికి సంబంధం లేదు కదండి. హిందూ దేశంలో పుట్టి సనాతన ధర్మాన్ని గౌరవించడం అనేది ప్రతి ఒక్కరికి కూడా అల్టిమేట్ గా ఇదే కామెంట్ రోజా కూడా చేశారు. మరి ఏమనంటే, ఆ ఏడుకొండల వెంకన్న స్వామికే నచ్చలేదు ఈ కూటమి ప్రభుత్వము. వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఏడుకొండల స్వామి తలంబ్రాలు అందుకున్నాడు ఆయన చేతుల మీదుగా, వీళ్ళని ఎలా స్వాగతిస్తాడు, అందుకే వరుస ప్రమాదాలు చూపిస్తూనే ఉన్నాడు అని చెప్పేసి కొన్ని కామెంట్లు కూడా అంతకంటే దారుణమైనవి చేశారు. కానీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తోటి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ పరిచయం జగన్మోహన్ రెడ్డి గారికే ఉందండి. అది నేరుగా నేను మాట్లాడను. ఎందుకంటే చావు పుట్టుకలు అనేవి ఎవరు మనం సృష్టించే కాదు, అది భగవంతుని నిర్ణయం. అంతేగాని భగవంతుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకోవటం రోజా గారి అమాయకత్వం అంటా నేను. ఎందుకంటే మరి మేము కూడా అనొచ్చు కదా, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి గారిని విమర్శించటం వల్ల ఆ రోజు ఆ సంఘటనలు జరిగినాయి అని చెప్పి మేము కూడా అనొచ్చు కదా. కానీ మాకు అలాంటి వ్యక్తిత్వం లేదు, అలా ఎదుటి వాళ్ళని కించపరిచి మాట్లాడేటువంటి స్వభావం మాకు లేదు. అందువలన మాత్రమే మేము సహనంగా ఉన్నాం. లేకపోతే ఆ అధికార మదంతో రోజా గారు మాట్లాడిన మాట్లాడికి జనసేన వీర మహిళలు పబ్లిక్ లో దొరుకుంటే ఖచ్చితంగా కొట్టేవారండి. అదే ఇప్పుడు ఆవిడ ఎన్నో మాటలు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి భార్యను కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, ఆమె ఫ్రేమ్ లో హైలైట్ అవ్వడం కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడమనండి వచ్చి. అయితే కొన్ని కామెంట్లు కూడా అప్పటి నుంచి కూడా చేస్తూ వస్తూ ఉన్నారు మరి రోజా గారు అయితే. ఎందుకంటే ఏమనంటే, సినిమా డైలాగులు కొట్టే వాళ్ళు ఇక్కడ రాజకీయంలో పనికిరారు అని చెప్పేసి కామెంట్లు చేస్తూ రావడం జరిగింది. కానీ తను కూడా ఒక సినిమా వ్యక్తే, సినిమా రంగం నుంచి వచ్చిన మహిళనే. ఇప్పుడు కూడా వాస్తవంగా చెప్పాలంటే మొన్నటి వరకు జబర్దస్త్ చేసింది, జబర్దస్త్ ప్రోగ్రామ్ లో జడ్జిగా నిర్వహించింది. ఆ తర్వాత అక్కడి నుంచి బైకట్ అయింది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో అప్పటి నుంచి ఆ ప్రోగ్రామ్ కి స్వస్తి చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఉన్న తర్వాత ఇప్పుడు కొత్తగా మళ్ళా డ్రామా జూనియర్స్ అనే ప్రోగ్రామ్ కి మరి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అంటే ఇక్కడ సినిమా రంగాన్ని ఒకప్పుడు కించపరిచిన రోజా ఇప్పుడు మళ్ళీ సినిమా రంగంలోకి మళ్ళీ వచ్చి కూర్చున్నారు. అంటే తను ఎప్పుడు కూడా సినిమా రంగాన్ని వదలలేదు. తను మరి రాజకీయాలలో సినిమా డైలాగులు కొట్టలేదా? దీని మీద ఏం చెప్తారు మీరు? అసలు అన్ని సినిమా డైలాగులే కదండి. సినిమా డైలాగులు కొట్టడం కాదు, ఆమె భర్త సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే. పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు విమర్శించింది, సినిమా డైలాగులని అయ్యని అని చెప్పేసి. జబర్దస్త్ ప్రోగ్రాముల్లో వ్యంగ్యంగా కింద మాట్లాడుకోకూడదు అనమాట. అలాంటి డ్రెస్ సెన్స్ తోటి మహిళలు కూడా చూడలేనటువంటి డ్రెస్ సెన్స్ తోటి ప్రవర్తించి, అది సినిమా, దాన్ని మేము కూడా కాదను, అది ఆవిడ పర్సనల్ లైఫ్. అలాంటి పర్సనల్ లైఫ్ ఒక సినిమా, ఒక అన్నం పెట్టినటువంటి అన్నపూర్ణ లాంటి ఇండస్ట్రీని అవమానించింది ఆమె పవన్ కళ్యాణ్ గారిని అడ్డు పెట్టుకొని. ఈయన భుజం మించి ఇండస్ట్రీని మొత్తాన్ని గన్ పెట్టి పేల్చి అవమానించింది. అది ఇండస్ట్రీ మొత్తం తీసుకొని ఉంటే ఇవాళ రోజా అనే ఆమెకి ఇవాళ ఇండస్ట్రీలో ప్లేస్ ఉండదు. వాళ్ళు తీసుకోలేదు కాబట్టి ఎవరినో పవన్ కళ్యాణ్ కదా అన్నారు, మనల్ని కాదు కదా అన్నట్టు నిమ్మక నీరెత్తినట్టు కొంతమంది వదిలిపెట్టి ఊరుకున్నారు. ఆమె ఈ రోజు మళ్ళీ దిక్కులేని పరిస్థితుల్లో ఆ ఇండస్ట్రీయే ఇవాళ మళ్ళీ ఆమెకి భిక్షం పెట్టే పరిస్థితి అయింది. ఎప్పుడు కూడా మనకు అన్నం పెట్టినటువంటి అది ఏదైనా కావచ్చండి, ఏ వృత్తి అయినా కావచ్చు, అలాంటి వృత్తిని అవమానించకూడదు. ఆమె అసలు స్త్రీ అనే పదానికి కూడా కలంకం అండి రోజా అనే మనిషి. మరి ఇప్పటికి కూడా తను చెప్తూనే ఉన్నారు, మళ్ళీ నెక్స్ట్ ఖచ్చితంగా వైసీపీయే రాసి పెట్టుకోండి, జనసేన కావచ్చు ఇటు కూటమి ప్రభుత్వము ఇద్దరు కూడా మీరు రాసి పెట్టుకోండి, వైసీపీ వచ్చిన తర్వాత ఒక్కొక్కరు అంతు చూడడం ఖాయం అని చెప్పేసి వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? వాళ్ళు అంతు చూస్తారని తెలిసే ప్రజలు
బటన్ నొక్కి నేరుగా అక్క చెల్లెమ్మలకి ఏదైతే నేను చేస్తున్నానని చెప్పి అప్పులు పాలు చేశారో మిగిలిన వాళ్ళని, అదే బటన్ నొక్కి రివర్స్ పంచ్ కొడితే వెళ్ళి పులివెందుల్లో పడిపోయాడు ఆయన. ఎందుకంటే ఇలాంటి ఫ్యాక్షన్ రాజకీయాన్ని ప్రజలు ఎవరు స్వాగతించరండి. ఇవాళ నా బిడ్డలు బయటికి వెళ్ళారంటే క్షేమంగా తిరిగి రావాలని నేను కోరుకుంటా. ఎటు వెళ్తే ఏ గొడవలు జరుగుతాయో, ఎవరు నరుక్కుంటారో, ఎవరు కొట్టుకొని చేస్తారో అని చెప్పి బిక్కుమంటూ బతికేటువంటి పరిస్థితిని మళ్ళీ అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెచ్చుకోరని నేను అనుకుంటున్నాను. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు కాదండి, ఒక 15-20 సంవత్సరాల తర్వాత కూడా వైఎస్ఆర్సీపీకి అలాంటి అవకాశం ఇవ్వరు. నేనైతే ఛాలెంజ్ చేస్తున్నానండి, ఈవెన్ ఒక సంవత్సరం లోపే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. మీ దమ్మేంటో మీరు చెప్తున్నారు కదా, వైనాట్ 175 అన్న దగ్గర నుండి 11, నేనైతే సింగిల్ డిజిట్సే లెక్క పెట్టాను, సింగిల్ డిజిటే రావాలనుకున్నాను. కాకపోతే దేవుడు వాళ్ళకి కనికరించి 11 ఇచ్చాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ బలాబలాలు ఏంటో నిరూపించుకుంటే అప్పుడు మీరు జబ్బలు జరుచుకుంటారో లేకపోతే తొడలు కొట్టుకుంటారో దేనికైనా సిద్ధంగా మాట్లాడండి. అప్పటి వరకు అసలు వాళ్ళకి మాట్లాడే అర్హత కూడా లేదు. కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేకపోతున్నారు వాళ్ళు. ప్రజల పక్షాన గళం వినిపించండి. సరే, కూటమి చేయలేకపోతుందని చెప్తున్నారు, ఏం చేయలేదు ఎందుకు చెప్పట్లేదండి? చెప్పాలి కదా. అసలు ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఇది నిజమే చెప్పాలి, అంత బానే ఉంది. కాకపోతే ఇప్పుడు అందరికీ ఒక క్వశ్చన్ మెదులుతూ ఉంది మైండ్ లో, ఏమనంటే అది వైసీపీ నేతలకు కూడా అనుకోవచ్చు. మరి ఏంటి అసలు ఈ రెడ్ బుక్ అనేది ఏంటి? ఈ రెడ్ బుక్ లో అసలు ఏముంది? ఎందుకంటే మన పేరుని నాని గారు కూడా ఒక మాట అన్నారు, ఒక మీడియా ఛానల్ కి సంబంధించిన యాంకర్ ఉండేసి నెక్స్ట్ రెడ్ బుక్ లో మీ గురించే రాసిందంట, నెక్స్ట్ అరెస్ట్ మరి నానిని అని చెప్పేసి అని అంటే, రెడ్ బుక్ నేను చూడలేదమ్మా, మరి నువ్వు చూసావా, నాకు తెలియదు రెడ్ బుక్ గురించి అని చెప్పేసి మాట్లాడారు. అసలు ఈ రెడ్ బుక్ ఏంటి? అసలు ఆ రెడ్ బుక్ లో ఏముంది అసలు? రెడ్ బుక్ అనేది పూర్తిగా లోకేష్ గారికి సంబంధించింది. అది నేను కూటమిలో ఉంటే ప్రజా సంక్షేమం వైపే మాట్లాడతాను తప్ప ఆ రెడ్ బుక్లకి వాటికి సంబంధించి అయితే నేనేం మాట్లాడను. నా ఆలోచన ప్రకారం అయితే వీళ్ళు చేసినటువంటి దురాఘాతాలు జరుగుతున్నప్పుడు అవన్నీ కూడా ఆయన రాసి ఉండొచ్చు. దాని ప్రకారం వాళ్ళకి ఎవరెవరు అని చెప్పేసి మొత్తం లిస్ట్, అంటే వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నాయకులు, ఎవరైతే ఎక్కువగా అవినీతి చేశారో వాళ్ళు రండి రేషన్ పందికొక్కులు అని చెప్పి సినిమాలో చూపిస్తారు చూసారా, అట్లా వాళ్ళ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.